పరలోకంలో ఆత్మగా చేయబడిన దేవదూత దేవునితో పోరాడి పాతాళంలో పడ్డాడు. దేవుని పిల్లలమైన మనకు పరలోకం దక్కకూడదని ఈ లోకంలోకి వచ్చి మనలను మోసం చేస్తున్నాడు. వాడి మాటలు భూమిపై ఎవరు నమ్మరని అబద్ధ బోధకులెందరినో మన యొద్దకు పంపించాడు. అద్భుతములు చేస్తానని ప్రకటించుకుంటున్నాడు. అబద్ధ బోధకులెందరినో మన యొద్దకు పంపించాడు. అద్భుతములు చేస్తానని ప్రకటించుకుంటున్నాడు. రోగాలను తీస్తామని, దెయ్యములు వెళ్ళగొడతామని, రోగాలను తీస్తామని, దెయ్యములు వెళ్ళగొడతామని తన మాయలో మనలను ముంచేస్తున్నాడు. వాడున్న లోకానికి చేరుస్తున్నాడు. ఆత్మరూపంలో మోసం చేసే అపవాది మీ యొద్దకే దిగి వచ్చి ఉన్నాడు తెలుసా?